స్మృతి రకాలు. సంవేదన స్మృతి అంటే 1 నుండి 2 సెకన్లు మాత్రమే గుర్తులో ఉండే స్మృతిని తక్షణ స్మృతి లేదా సంవేదన స్మృతి అంటారు. అయితే ఏదైనా విషయాన్ని గ్రహించిన వెంటనే గుర్తుకు తెచ్చుకోవటమే తక్షణ స్మృతి. ఈ స్మృతిలో ధారణ అతి స్వల్పంగా ఉంటుంది. దీనిలో 11 నుంచి 15 నిమిషాలకు మాత్రమే నిల్వ చేయబడతాయి. జ్ఞానేంద్రియ స్మృతి అన్ని జ్ఞానేంద్రియాల్లో ఉంటుంది. దీన్నే శ్రవణ జ్ఞానేంద్రియ స్మృతిని ఎకోయిక్ మెమొరీ, దృష్టి జ్ఞానేంద్రియ స్మృతిని ఐకానిక్ స్మృతి అని అంటారు. ఎగ్జాంపుల్ వస్తే బస్సులో ప్రయాణిస్తున్న వ్యక్తికి రోడ్డు పక్కన ఉన్న 2వ హోర్డింగ్ చూసేంత వరకు మొదట చూసిన హోర్డింగ్ గుర్తుండటం, కొత్త సెల్ ఫోన్ నెంబర్ 1 నుండి 2 సెకండ్లు మాత్రమే గుర్తుండటం. ఇవి ఎగ్జాంపుల్స్. నెక్స్ట్ వచ్చేసి స్వల్పకాలిక స్మృతి. ఈ స్మృతిలో ఎన్కోడింగ్ సామర్థ్యం అనేది తక్కువగా ఉంటుంది. 5 నుండి 7 విషయాలను మాత్రమే ఎన్కోడింగ్ చేయగలరు. ఈ స్వల్పకాలిక స్మృతి అనే భావాన్ని విలియం జేమ్స్ ప్రవేశపెట్టడం జరిగింది. నేర్చుకున్న విషయాలు అనేది తక్కువ కాలం 20 నుంచి 30 సెకండ్లు మాత్రమే స్మృతిలో ఉంచుకోవటాన్ని స్వల్పకాలిక స్మృతి అంటారు. దీనికి ఎగ్జాంపుల్ వచ్చేసి సినిమా హాల్లోకి ప్రవేశించి సీట్ నెంబర్ చూసుకొని కూర్చున్న తర్వాత సీట్ నెంబర్ని మర్చిపోవటం. నెక్స్ట్ వచ్చేసి దీర్ఘకాలిక స్మృతి. నేర్చుకున్న విషయాలు ఎక్కువ కాలం పాటు గుర్తుండే స్మృతిని దీర్ఘకాలిక స్మృతి అంటారు. స్వల్పకాలిక స్మృతిలోని విషయాలను పునఃస్మరణ చేయడం ద్వారా దీర్ఘకాలిక స్మృతి పంపబడతాయి. దీనికి ఎగ్జాంపుల్ వచ్చేసి మనం బాల్యంలో నేర్చుకున్న టేబుల్స్, పోయిమ్స్ అనేవి పెద్దల తర్వాత కూడా గుర్తు రావటం. నెక్స్ట్ వచ్చేసి భక్తి స్మృతి. విద్యార్థి విషయాన్ని యథాతథంగా అర్థంతో అవగాహనతో సంబంధం లేకుండా నేర్చుకోవడం భక్తి స్మృతి. ఈ స్మృతి అనేది చిన్నపిల్లల్లో ఎక్కువగా కనిపిస్తుంది. ఎక్కువగా చిన్నపిల్లలు టేబుల్స్ నిమిషాలు బట్టి పెట్టడం జరుగుతుంది. తార్కిక స్మృతి. ఈ తార్కిక స్మృతి అనేది ఒక విషయాన్ని పూర్తిగా అవగాహన తోటి అర్థంతో ఎందుకు అనే విచక్షణతో ఒక క్రమంలో ఆలోచన చేస్తూ నేర్చుకున్న స్మృతిని తార్కిక స్మృతి అంటారు. ఇది దీర్ఘకాలిక స్మృతికి దారితీస్తుంది. ఎగ్జాంపుల్ వచ్చేసి విద్యార్థికి 2కి 2 కలిపితే 2 రూపం వస్తుందని చెప్పడం దీనికి ఎగ్జాంపుల్. స్మృతి అభ్యాసం అంశాలను కృత్యాల ద్వారా ప్రయోగాల ద్వారా నేర్చుకొని స్మృతి పదంలో ఉంచుకోవడమే క్రియాత్మక స్మృతి. దీనికి ఎగ్జాంపుల్ ఆర్థమెటిక్ సూత్రాన్ని ప్రయోగపరంగా నిర్వహించి గుర్తించడం, నియమానుసారం గ్రహించడం, కొండ గుర్తులు నిర్ణయం. నిష్క్రియాత్మక స్మృతి. ఏదైనా కృత్యం ప్రయోగాలు చేయకుండానే అభ్యాసం అనేది అంశాలను నేర్చుకొని వాటిని స్మృతి పదంలో దాచుకుంటూనే నిష్క్రియాత్మక స్మృతి. చిన్ననాటి నైపుణ్యం చూడగానే బాల్యంలో విషయాలను గుర్తుకు రావడం దీనికి సంసర్గ స్మృతి. ఒక విషయాన్ని నేర్చుకునేటప్పుడు ఆ విషయాన్ని ఇతర అంశాలకు సంధానం చేస్తూ నేర్చుకుని గుర్తుకు తెచ్చుకోవడాన్ని సంసర్గ స్మృతి అంటారు. కంప్యూటర్ అనగానే కంప్యూటర్ చేశారు. ఎగ్జాంపుల్ చార్లెస్ పేజ్. తాజ్మహల్ అనగానే షారుఖాన్ గుర్తుకు రావడం. స్మృతి. కేవలం వస్తువులను, వాటి ఆకారాలను, అనుభవాలను మాత్రమే జ్ఞాపకం మాత్రమే కాకుండా వాటి వెనుక ఉన్న ఉద్యోగాల అనుభూతులను కూడా గుర్తుంచుకోవటాన్ని స్మృతి అంటారు. ఈ స్మృతిని మనోవిశ్లేషణాలను ఎక్కువగా ఉపయోగిస్తారు. ఎగ్జాంపుల్ వచ్చేసి బాలచంద్రుని వ్యక్తి తన తెలుగు గుర్తుకు రాగానే కార్యకు తన